హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు కీరా దోసకాయ పెసరపప్పుతో కర్రీ చేయబోతున్నాను. దానికోసం పెసరపప్పుని, చింతపండుని శుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పుని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. పప్పు ఉడికే లోపల కీరాకాయని ఇలా తోలన్నంతని పీలర్తో తీసేసుకోవాలి. తర్వాత కీరాకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలను కూడా అదేవిధంగా కట్ చేసుకోవాలి. పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇంకా పప్పును దింపి పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక మట్టి పాత్రను పెట్టుకోవాలి. తర్వాత కొంచెం నూనె వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత కీరా ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి. కీరాకాయకి బదులుగా సొరకాయ ఉంటే సొరకాయ కూడా వేసుకోవచ్చండి, కర్రీ బాగుంటుంది. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి అన్నింటినీ బాగా కలిపి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కాయలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఉడికించుకున్న పెసరపప్పుని అందులో వేసుకోవాలి. చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు సరి చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలి. 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కర్రీ ఇలా చిక్కబడుతుంది. తర్వాత కర్రీని దింపేసి ఒక కడాయిని పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఈ కర్రీ రైస్లోకే కాకుండా పూరీలోకి, చపాతీకి కూడా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ వేసి పోపుని కర్రీలో వేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు కీరాకాయ కర్రీ రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.